కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రోజు రోజుకు బలపడుతున్నారు. ఆయన ప్రచారం కూడా ఉద్రిక్తంగా జరుగుతుంది. ముఖ్యంగా పిఠాపురం విచ్చేసిన లక్ష్మీ పార్వతి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలోని తన నివాసంలో కూర్చొని పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆయన భార్యల గురించి మాట్లాడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కు ప్లస్ గా మారింది. ముద్రగడ పద్మనాభం తమ నియోజకవర్గాల్లో తిరగవద్దు అంటూ ఇతర వైసీపీ అభ్యర్థులు చెబుతున్న నేపథ్యంలో ఆయన ఇంటికే పరిమితమై ప్రెస్ మీట్లు పెడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ముద్రగడ తిట్టే కొద్దీ పవన్ బలపడుతున్నారన్న ప్రచారం ఉచ్చు నీచు లేవా, కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. మాలాంటి కుటుంబాలు గౌరవంగా బతకూడదన్నమాట. అంటే మీ ఎన్నిక కోసం ఎందరినీ అవమానించేస్తారన్నమాట. మంచిది బాబు. అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు, వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతుకు మా బతకనమండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనకు పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు, తెగదమ్మలు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి. చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. చెత్త చెత్త పనులన్నీ రోజు చేసే పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు. గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను. చాలా రిలీఫ్, మామూలు రిలీఫ్ కాదు. ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి. హ్యాపీగా ఉన్నాను. అమ్మా, నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనకమ్మా. నువ్వు దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా. పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురు భార్యలు కూడా, ఈవిడ మొదటి భార్య వదిలేశానండి, రెండో భార్య వదిలేశాను, ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు. చాలా సంతోషిస్తాను. హంబుల్ రిక్వెస్ట్ నాది అయ్యా.